సంఘమును కడవరి కాలములో అంచె దినములలో ఒక దూతను పంపుతున్నాడు. You go and measure the temple and the people that are worshiping in the temple. Measure them alone. ఇప్పుడు ఏం చేయాలా? దేవుని మందిరానికి కొలతలు ఏవైతే ఉన్నాయో సేమ్ అలాగే అందులో పూజించేవారు ఉండాలా. అలా అయితేనే అక్కడ సింపుల్ సూత్రం, మందిరం కట్టాలా, మందిరం ప్రతిష్ఠించాలా, మందిరంలో దేవుడు నివసించాలా. అంతేనా? ఇప్పుడు ఎవరా మందిరం అనండి, పోనీ ఇండివిజువల్గా నేనే అనండి. అంటే నాలో దేవుడు నివసించే స్థితి వస్తేనే నేను ఆయనతో నివసించే స్థితి వస్తుంది. సింపుల్, వెరీ సింపుల్, పెద్ద తగ్గేం లేదు. ఇక్కడ నాలో ఆయన ఉంటే నేను రేపొద్దున అక్కడ ఆయనతో ఉంటాను. ఇక్కడ ఆయన మనలో ఉండే అంత విషయం మన దగ్గర లేదనుకోండి, అక్కడికి వెళ్ళే విషయం కూడా ఉండదు. ఇంకా ఇందులో పెద్ద కొట్టు చచ్చిపోయేంత డాక్టర్ని ఏమి లేదు. ఈ భూమి మీద ఉండగా నీలో దేవుడు ఉంటే పరలోకంలో నువ్వు దేవునితో ఉంటావు. ఇక్కడ దేవుడు ఉండటానికి పనికొచ్చే వాలకం మంది కాదనుకో, ఇంతే సంగతులు చిత్తగించవలెను. లోకలే ఫుల్గా ఇక్కడే